వెల్కమ్ టు సుకేష్ ఎకానమీ క్లాసెస్. టీజీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2లో ఎకానమీ అనేది మనకి ప్రధాన పాత్ర వహిస్తుంది. మరి గ్రూప్ 1, గ్రూప్ 2 జాబ్ రావాలి అంటే ఎకానమీ అనేది రెగ్యులర్గా చదవాలా అంటే రెగ్యులర్గా చదవాల్సిందే. రీసెంట్గా మనకి టీజీపీఎస్సీ వారు నిర్వహించిన గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఒకసారి చూస్తే, అదేవిధంగా ఏపీపీఎస్సీ వారు నిర్వహించిన గ్రూప్ 2 మెయిన్స్లో ఎకానమీ క్వశ్చన్ పేపర్, ఈ ప్రజెంట్ పేపర్ ప్యాటర్న్ అనేది కరెంట్ ఎకానమీ బేస్డ్గా క్వశ్చన్ పేపర్స్ని తయారు చేయడం జరిగింది. గతంలో 2016 గ్రూప్ 2 క్వశ్చన్ పేపర్, 2012, 2008 దానికి ముందు ఉన్న క్వశ్చన్ పేపర్లన్నీ కూడా స్టాటిక్ బేస్డ్గా క్వశ్చన్ పేపర్స్ని తయారు చేశారు. ఒకసారి నువ్వు చదివి పెట్టుకుంటే 100కు పైగా మార్కులు చేసే అవకాశము గతంలో ఉన్న క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ప్రకారం చేసే అవకాశం ఉంది. ప్రజెంట్ కరెంట్ ఎకానమీ చదవకుండా టీజీపీఎస్సీ కానీ ఏపీపీఎస్సీ కానీ ఎకానమీలో మంచి స్కోర్ వచ్చే అవకాశం అనేది లేదు. మరి రెగ్యులర్గా కరెంట్ ఎకానమీకి సంబంధించిన అంశాల గురించి సుకేష్ ఎకానమీ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో ఏప్రిల్ 6 నుంచి సోమవారం రోజు నుంచి ప్రతిరోజు కూడా కరెంట్ ఎకానమీకి సంబంధించిన అంశాలను రెగ్యులర్గా మనం ఎకానమీకి సంబంధించిన అంశాలు ఎలా డివైడ్ చేస్తున్నాము అంటే, ప్రతి మండే రోజు నాడు జనరల్ అవేర్నెస్ కి సంబంధించి నార్మల్గా యుఎస్ ఇరాన్ వార్ జరుగుతుంది. అమెరికా ఇరాన్ యుద్ధం వలన ఇరాన్ నుంచి రావాల్సిన చమురు నిల్వలు అనేది భారతదేశానికి వచ్చే సందర్భంలో, మరి భారతదేశంలో దిగుమతి చేసుకునేటప్పుడు దిగుమతి సుంకం ఎక్కువైతే లేదా చమురు నిల్వలు భారతదేశానికి దిగుమతి కావడం ఆగిపోతే భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ పైన ఏమైనా ప్రభావం పడుతుందా? గతంలో 1991 ఆర్థిక సంస్కరణలు రావడానికి ప్రధాన కారణము గల్ఫ్ యుద్ధమే. అమెరికా ఇరాన్ యుద్ధం ప్రభావం కూడా ఉంది. మరి ప్రస్తుతము అమెరికా ఇరాన్ యుద్ధం వలన భారతదేశ ఆర్థిక వ్యవస్థ కూడా మళ్ళీ ఆర్థిక మాంద్యం ఏర్పడే అవకాశం ఉందా? ఆర్థిక వ్యవస్థ సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందా? అలాంటి అంశాలు అనేది మనకి ప్రతి సోమవారం రోజు నాడు మాట్లాడుకుంటాము. ప్రపంచంలో అగ్రరాజ్యాలైన అమెరికా లాంటి దేశాల్లో ఆర్థిక మాంద్యం ఏర్పడితే ఆ ఆర్థిక మాంద్యం భారతదేశ ఆర్థిక వ్యవస్థకి ఏమైనా ప్రభావం చూపుతుందా? ఇలాంటి అంశాలు అనేది కరెంట్ ఎకానమీకి సంబంధించి జనరల్ అవేర్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి సోమవారం నాడు మనము క్లాస్ రూపంలో మాట్లాడడం జరుగుతుంది. అదేవిధంగా ట్యూస్డే రోజు నాడు, ప్రతి మంగళవారం రోజు నాడు కరెంట్ ఎకానమీకి సంబంధించిన అంశాల్లో భాగంగా ప్రపంచంలోని వివిధ దేశాలు భారతదేశ ఆర్థిక వ్యవస్థ యొక్క స్థితిగతులను అంచనా వేసి వివిధ రిపోర్ట్లను విడుదల చేయడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వారు వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ రిపోర్ట్ను విడుదల చేస్తారు. వరల్డ్ బ్యాంక్ వారు కూడా భారతదేశ జీడిపి వ్యవస్థ పైన అంచనా వేసి ఒక నివేదికను విడుదల చేయడం జరుగుతుంది. అదేవిధంగా మూడీస్ ఇన్వెస్టర్ అనే సంస్థ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనే సంస్థ, అదేవిధంగా భారతదేశంలోని పేదరికము, మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్కి సంబంధించిన అంశాలు, గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్కి సంబంధించిన అంశాలు, ఇలా కరెంట్ ఎకానమీకి సంబంధించిన అంశాలన్నీ కూడా మనం ప్రతి మంగళవారం రోజు నాడు వీడియో రూపంలో మనకి సుకేష్ ఎకానమీ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి బుధవారం రోజు నాడు వివిధ వార్తాపత్రికల్లో, అనగా ఎగ్జాంపుల్కి మాట్లాడుకుంటే ఈనాడు పేపర్లో కానీ హిందూ పేపర్లో కానీ ఎకానమీకి సంబంధించిన ఆర్టికల్స్ వస్తాయి. ఆ ఆర్టికల్ల మీద ప్రతి బుధవారం రోజు నాడు మనకి ఎకానమీకి సంబంధించిన ఆర్టికల్స్ ఏమొచ్చాయో వాటన్నిటిని కూడా మనము బుధవారం రోజు నాడు యూట్యూబ్ ఛానల్లోనే క్లాస్ ప్రొవైడ్ చేస్తాం. అదేవిధంగా ప్రతి థర్స్డే, గురువారం రోజు నాడు కరెంట్ ఎకానమీకి సంబంధించిన ఎంసీక్యూస్ని ప్రొవైడ్ చేస్తాము. ఈ ఎంసీక్యూస్ అనేది విత్ ఎక్స్ప్లెనేషన్, ఏమైనా వీటితో పాటు ఇంకా ఎక్స్ట్రా ఏమైనా కరెంట్ ఎకానమీకి సంబంధించిన అంశాలు ఉంటే వాటిని ఎంసీక్యూస్ రూపంలో మీకు క్లాస్ రూపంలోనే ఎంసీక్యూస్ విత్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఏంటిది? ప్రతి గురువారం రోజు నాడు కరెంట్ ఎకానమీకి సంబంధించి. అదేవిధంగా మనకి ఫ్రైడే రోజు నాడు తెలంగాణకి సంబంధించిన ఎకానమీ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎకానమీ, కరెంట్ ఎకానమీ అప్డేట్స్ ఏమైనా ఉంటే ప్రతి శుక్రవారం రోజు నాడు మనకి రీజనల్ ఎకానమీ, అనగా ప్రాంతీయ ఎకానమీ, తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎకానమీ అప్డేట్స్ అనేది మనకి ఫ్రైడే రోజు నాడు మనకి యూట్యూబ్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సాటర్డే, సండే, శనివారం రోజు నాడు, ఆదివారం రోజు నాడు తెలంగాణలో టీజీపీఎస్సీ వారు నిర్వహించే ఎకానమీలో 3 పార్ట్స్ ఉన్నాయి, 15 సెక్షన్లు ఉన్నాయి.
18 చాప్టర్లు ఉన్నాయి. వీటికి సంబంధించిన ఎంసీక్యూస్ అనేది సాటర్డే సండే మనము ఎంసీక్యూస్ రూపంలో మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇందులో ఏపీపీఎస్సికి సంబంధించిన 5 యూనిట్స్ ఉంటాయి. ఏపీపీఎస్సి వారికి ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్లో ఉన్న ఇండియన్ ఎకానమీకి సంబంధించిన అన్నీ కూడా ఈ ఎంసీక్యూస్లో మీకు కవర్ అవుతాయి. అదేవిధంగా మనకి టీజీపీఎస్సి ఎకానమీలో థర్డ్ పార్ట్లో 5th చాప్టర్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ కూడా ఉంది. ఆ పర్యావరణానికి సంబంధించిన రిపోర్ట్లు, పర్యావరణానికి సంబంధించిన వేదికలు, సదస్సులు ఏమైనా ఉంటే వాటికి సంబంధించిన అంశాలు కూడా మనకి కరెంట్ ఎకానమీలో భాగంగా మనకి కవర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి జనరల్ అవేర్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జాంపుల్కి మనం ఒక అంశం ఇక్కడ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే అమెరికా ఇరాన్ యుద్ధం వలన 1990లో భారతదేశానికి వచ్చే చమురు నిల్వల పైన అధిక దిగుమతి సుంకాన్ని విధించడం వలన విదేశీ మారక నిల్వల కొరత ఉన్న భారతదేశం ఆ విదేశీ మారక నిల్వల్ని చెల్లించలేని స్థితిలో ఉండి ఆర్థిక వ్యవస్థ పైన తీవ్ర ప్రభావం పడడం వలన మనం ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ను సంప్రదించి భారతదేశంలో ఆర్థిక పరిస్థితులు అనేది అస్తవ్యస్తం ఉండడం వలన ఆర్థిక సంస్కరణలు తీసుకురావాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. సేమ్ సిచ్యువేషన్ ప్రజెంట్ కూడా వచ్చింది కదా. అమెరికా ఇరాన్ యుద్ధం జరుగుతుంది, గ్యాస్ ధరలు పెరిగిపోయాయి, పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయా? పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వలన రవాణాకి ఛార్జీలు పెరుగుతాయి, దానివల్ల మార్కెట్లోకి వస్తువుల యొక్క ధరలు పెరుగుతాయి. ధరలు పెరగడం వల్ల ప్రజలు ద్రవ్యోల్బణ పరిస్థితులను ఎదుర్కొనే పరిస్థితిలో ఉన్నారా? ధరలు పెరగడం వలన భారతదేశ ఆర్థిక వ్యవస్థలో రూపాయి విలువను పడిపోయే అవకాశం ఉందా? అదేవిధంగా ఆర్థిక వ్యవస్థ అనేది స్టెబిలిటీ అనేది కోల్పోతామా అనే అంశాల గురించి ప్రతి సోమవారం రోజు నాడు మనం కరెంట్ ఎకానమీకి సంబంధించి జనరల్ అవేర్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకోవడం జరుగుతుంది. అదేవిధంగా స్టాక్ మార్కెట్కి సంబంధించి, బ్యాంకింగ్కి సంబంధించిన అంశాలు, ఆర్బీఐ వాళ్ళు ఇచ్చే మానిటరీ పాలసీ కమిటీ ఇచ్చే రివ్యూ, వాళ్ళ యొక్క రిపోర్ట్లలో ఎలాంటి అంశాలు ఉన్నాయి, వాటి వలన ఇప్పుడు భారతదేశంలో వడ్డీ రేట్లు పెరిగితే ప్రజలపై ఎలాంటి ప్రభావం పడుతుంది, రెపో రేటు, రివర్స్ రెపో రేటు, బ్యాంకు రేటు లాంటివి పెంచితే వ్యవస్థలో ద్రవ్య సప్లై ఎలా ఉంటుంది, సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ యొక్క ప్రభావం ఎలా ఉంటుంది ప్రజల మీద, స్టాక్ మార్కెట్ల మీద అవగాహన, వీటికి సంబంధించిన అన్ని అంశాలను మనము రెగ్యులర్గా యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రొవైడ్ చేస్తాము. మీరు సుకేష్ ఎకానమీ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నలుగురికి షేర్ చేయండి. ప్రతి వీడియోకి లైక్ చేసే అవకాశం ఉంటుంది, లైక్ చేయండి. వీడియో మొత్తం చూస్తారు కానీ ఒక లైక్ కూడా చేయరు.